బ్రతకనాలండి. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని కొనసాగించండి. ప్రియమైన ఆన్లైన్ సోదరి మనందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. మంచి దినాన్ని మనందరి బ్రతుకులకు ఇచ్చినటువంటి దేవాది దేవునికి నిన్ను మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వీళ్ళారా అందరూ లేచి వీలైన వారు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుని. మహిమైశ్వర్యం కలిగిన మా కన్న తండ్రి, సుఖభద్రంగా మమ్మల్ని వారాంతంలోకి తీసుకొచ్చి ఈ ఉదయకాలమే మా పడకల మీద నుండి లేచి నువ్వు కోరినట్టు నేను స్థుతించుటకును మహింపరచుటకును మీరు మా బ్రతుకుల్లో ప్రసాదించిన విలువైన అవకాశం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏ లక్ష్య సాధన కొరకైతే భూమి మీద మమ్మల్ని పుట్టించారో అదే లక్ష్యం కొరకు బ్రతుకున్నట్లు ప్రతి జనము మమ్మల్ని పురికొలుపుతూ ఉన్నతమైన నీ మాటలతో మా జీవితాన్ని కట్టుకుంటూ వస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి అందరికీ మా బ్రతుకుల్లో ఇలా ప్రసాదించి నా తండ్రి నిత్యము అంచెలంచెలుగా మా జీవితాన్ని నీ కొరకు పొందుపరచుకోవడానికి కావలసిన లేఖన భాగాలను తండ్రి బోధకులతో మాకు అందిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఈ పాఠంతో కూడా మీ బిడ్డలతో మాట్లాడండి. ప్రతి మాట మీ బిడ్డలు అర్థం చేసుకుని ఆత్మ సహాయాన్ని ప్రసాదించండి. చెప్పి నాకు సమయం జ్ఞానం ఇచ్చి ఏ ఒక్కరైనా మారు మనసు పొందుటకు అవకాశాన్ని ప్రసాదించగలరని, ఇందువల్ల కలుగు ఘనత మహిమ ప్రభావాలు యావత్తు మీరే పొందుకోగలరని నా మనవులను మా ప్రభు మా రక్షకుడు క్రీస్తు యేసు వారి పుణ్యమైన నామములు ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదర సోదరి, చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మొదట కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజు మీ కొరకు తీసుకున్నటువంటి పాఠము మనిషికి పోవలసింది పాపమా రోగమా. మనిషికి పోవలసింది పాపమా రోగమా అన్న అంశాన్ని విని ఉంటారేమో, కానీ విని ఉంటారు ఖచ్చితంగా, ఎవరో ఒకరు చెప్పుకుంటారు సేవకులు. ఈ కోణాన్ని కూడా వినాలని మేము ప్రేమతో కోరుతాము. మనిషికి పోవలసింది పాపమా రోగమా. మనిషి బ్రతుకు దేవాదేవుడు భూమి మీదకి పంపించినప్పుడు రెండు భాగాలు వెనుకుంది. ఒకటి పరలోకం నుండి ఆత్మను, భూలోకములో మట్టిలో నుంచి దేహాన్ని, రెండింటిని కలిపి భూమి మీద మానవుని జన్మగా భూమి మీద దేవుడు ప్రసాదించాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించారు. తనంటే శరీరం అని బ్రతికేది ఈ లోకం. తనంటే శరీరం కొరకు పుట్టాము, శరీరం కొరకు బ్రతుకుతున్నామని ఆత్మ సంబంధమైన జీవితాన్ని మర్చిపోయినటువంటి ఓ భయంకరమైన పరాకాష్ట. ఇది ప్రతి ఒక్కరూ తనంటే శరీరం అనుకుంటున్నారు. అందుకని శరీరానికి సంబంధించిన విషయాల గురించి ఆలోచించడం, శరీరానికి సంబంధించినటువంటి అవసరతల కొరకు సమస్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది జరుగుతున్న పొరపాటు. ఏమండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదవగలిగితే, శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంచుదురు అని వివరంగా మాట్లాడుతున్నాడు. అంటే మనిషి రెండు భాగాల వ్యక్తి. దేవుని సృష్టిలోనే దేవుడు చేసేటప్పుడు రెండు భాగాలుగా చేశాడు, కానీ మనిషి ఒక భాగమే అనుకుంటున్నారు. అది పొరపాటు. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుదరని రాశాడంటే, తానంటే శరీరం అనుకున్న వారందరూ శరీరానికి సంబంధించిన అవసరతల గురించే మాట్లాడతారు. వాటి గురించే ఈ లోకమందు సంపాదించుకోవడానికి ఇష్టపడతారు. ఒక్కసారి మీరు చూడండి, మనిషి తనంటే శరీరం అనుకోండి కాబట్టి శరీర సంబంధమైన అవసరాలు తీర్చడానికి కావాల్సిన వస్తువులన్నింటినీ కలగజేసుకున్నాడు. మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు, మన ఇంట్లో ఉన్న వస్తువులు కానివ్వండి, ఈ భూమి మీద ఉన్న వస్తువులు కానివ్వండి,
కనిపెట్టినవి, కనిపెట్టుచూ ఉన్నవి, కనిపెట్టేసినవి. ఈ వస్తువులన్నిటిని ఒక్కసారి తీసుకొచ్చి మీ కన్నులకి పెట్టుకుని చూడండి. అవి కేవలము ఒక భాగానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అంటే శరీరానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మనం సంపాదించిన ఇల్లు అంటే కట్టిన ఇల్లు అది శరీరానికి ఉపయోగపడుతుంది, శరీరాన్ని దాచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆహారం అది శరీరానికి సంబంధించింది. ఇక న్యాయమైన అవసరాలలో మూడవది బట్టలు, అది కూడా శరీరానికి సంబంధించింది. ఆహారము, బట్టలు, నివాసము, ప్రయాణము, సమస్త సౌఖ్యమును కలిగించే వస్తువులన్నీ కూడా మీ ఇంటి ఏదైతే కనబడుతుందో అవి కేవలం శరీరానికి మాత్రమే ఉపయోగపడేవి. పేర్చి పెట్టేసుకున్నాం తీసుకొచ్చుకుని. ఎందుకయ్యా ఇన్ని అంటే నువ్వంటే శరీరం అనుకుంటున్నావు కాబట్టి ఆ శరీరానికి సంబంధించిన వస్తువుల్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటావు. కానీ నువ్వంటే శరీరం ఒక్కటే కాదు కదా, శరీరానికి సంబంధించిన వస్తువులు మాత్రం సంపాదించుకున్నావు అని నేను సంపాదించుకుని వద్దంటం లేదు. ఒక భాగానికి కదా సంపాదించి పెట్టావు. కానీ నువ్వంటే ఆత్మవే కదా. మరి ఆత్మకి ఏం సంపాదించి పెట్టున్నారు నాయన? ఒక్కసారి చూడండి. ఆత్మకు సంబంధించిన వస్తువులు ఏం ఉన్నాయో ఒక్కటి చెప్పండి నాకు. నేను చెప్పాలనుకుంటే గుండు సూది లాంటి చిన్న వస్తువును కూడా ఆత్మకు సంబంధించి సంపాదించి పెట్టలేదు. మన ఇంట్లో చూడండి, ఒక్కొక్కరి ఇంట్లో రకరకాలుగా తెచ్చి పెట్టుకుని ఉంటారు. ఈ మొహాలకు రాసి ఏమండి పౌడరు గాని, ఏమండి ఆ మాయిశ్చరైజర్ గాని, ఆ సెంట్లు గాని, నూనె గాని, ఏవన్నీ ఉన్నాయో వాళ్ళ ఇంటి నిండా పేర్చి పెట్టిన వస్తువులన్నీ చూడండి, అవి కేవలం శరీరానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మరి నువ్వు మరో భాగం అనేటువంటి ఆత్మకు సంబంధించి ఎందుకు నేను పేర్చి పెట్టలేదు ఇంట్లో? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అయ్యానంటే తనంటే శరీరం అనుకుంటున్నాడు అంతేనా? తనంటే ఆత్మ అనుకున్నాడు అనుకో, మళ్ళీ అందుకే రాశాడు రమ్మపత్రిక పౌలు గారు, ఒకవేళ నువ్వు తనంటే ఆత్మ అనుకుంటే ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసు ఉంచుదురు అబ్బా అంటూ ఆత్మ సంబంధమైన వస్తువులకు సంబంధించిన వస్తువులన్నింటినీ సమకూర్చి పెట్టుకుంటారు. చాలా మంది ఇలా చూడండి, ఇంటి నిండా బైబిల్లో ఉంటాయి. ఇంటి నిండా ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యానికి వెళ్ళడానికి కావలసినటువంటి పుస్తకాలు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి వస్తువులన్నిటినీ నేర్చుకుని దాని దగ్గరే ప్రాణాలను వదిలేసేటట్టు గడుపుతూ ఉంటారు. వెరీ వండర్ఫుల్. ప్రార్థన జీవితం కానివ్వండి, వాక్యములను పరిచయం చేసే సంఘాలు కానివ్వండి, బైబిల్ తరగతులు కానివ్వండి, ఇది చేస్తున్న ఆన్లైన్ కార్యక్రమం కానివ్వండి, యూట్యూబ్లో వాక్యం చెప్పే కార్యక్రమం కానివ్వండి, టీవీలో వాక్యం చెప్పే కార్యక్రమాన్ని కానివ్వండి, చూడండి ఆ వస్తువులన్నీ చూస్తే ఒక్కటి కూడా దేహానికి ఉపయోగపడవు. దట్ ఈస్ వండర్ఫుల్ లైఫ్. మానవుడు రెండు భాగాలు, శరీరము ప్లస్ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు మానవుడు అని అన్నప్పుడు ఇందులో నిజమైన మానవుడు ఎవరంటే శరీరం ఎంత మాత్రమే కాదు, ఆత్మే కదా నిజమైన మానవుడు. పెన్న రెండు భాగాలు, అందులో ఒక భాగము దొప్ప, ఒక భాగం రీతులు. ఈ రెండు భాగాలు కలిస్తున్న పెన్. ఇది వాస్తవాన్ని గుర్తించగలిగితే మానవుడు కూడా రెండు భాగాలు. ఒకటి దేవుని నుంచి వచ్చిన ఆత్మ, ఇంకొకటి భూలోకం నుంచి తయారు చేయబడినటువంటి దేహంతో చేసిన అంటే మట్టితో చేసిన దేహం. రెండు భాగాలను గుర్తించినప్పుడు అందులో నిజమైనటువంటి మానవుడు ఎవరు, నిజమైన పెన్ను ఏది అని అంటే పైన దొప్ప మాత్రం కాదు. ఎంత అందంగానే ఉంటది, తలతలా మెరిసిపోయే బంగారు కలర్తో పెట్టుకుని ఉంటారు, తలతలా మెరిసిపోయేటువంటి పింక్ కలర్ పెట్టుకుని ఉంటారు. రకరకాలు దొప్పలేదు, దొప్పే పనికిరాదు. ఎన్ని వర్ణాలున్నా దొప్పే, అది పనికే రాదు. కానీ నిజముగా అందులో ఉన్న రీతులే నిజమైన పెన్ను. దొప్ప లేకుండా కూడా ఒకటి రీతులు దొరికినా కూడా చెట్టు మీద సంతకం పెట్టి బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అంటే నిజమైన పెన్ను ఏదనంటే రీఫులు. ఇప్పుడు నిజమైన మానవుడు ఎవరయ్యానంటే ఎంతో అందంగా కనిపించే దేహం కాదు, ఎన్నో వర్ణించి సుందరించుకున్నటువంటి ఏదైనా తలతలా మెరిచిపోయే దేహాన్ని పెట్టుకున్నా అది ఎంత మాత్రము మానవుడు అంటే ఆ ఒక భాగం కాదు. నిజమైన మానవుడు ఎవరంటే ఈ దేహాన్ని నడిపించే ఆత్మీయే. ఇది సత్యం అన్నప్పుడు అందుకే యోహాను సువార్తలో గొప్ప మాట రాశాడు, ఏమండి శరీరము కేవలం నిష్ప్రయోజనం అవుతుంది, ఆత్మీయ జీవింపు చేయను
శరీరము కేవలం నిష్ప్రయోజనము. చూసారా ప్రియులారా? అంటే ఇప్పుడు నిజంగా మానవుడంటే ఎవరంటే ఆత్మ. మరి ఆత్మకు సంబంధించిన వాటి మీద కదా మనుషులు ఆలోచించాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఏమండి ఉన్నతమైనటువంటి ఆలోచనలను కలిగి సంపాదించుకోవాల్సిన వాటిని సంపాదించాలి. ఒక్కరు సంపాదించలేదు. అందుకే మనుషులందరూ తమంటే శరీరం అనుకున్నారు కాబట్టి శరీరానికి పోవలసిన పాపాన్ని గురించి ఆలోచిస్తున్నారు. శరీరానికి గురించి సంబంధించిన రోగాన్ని గురించి ఆలోచిస్తున్నారు. మరి ఆత్మకు పట్టిన రోగాన్ని గురించి, ఆ పాపాన్ని గురించి ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. అందుకే దీన్ని టైటిల్ గా పెట్టి పలు రకాలుగా అనేక మంది ఈ పాఠాన్ని చెప్పుకుంటారు పిల్లల. ఇదిగో నేను చెప్తున్నటువంటి కోణాన్ని కూడా ఒకసారి వినండి. మనిషికి పోవలసినది పాపమా రోగమా అని అంటే చాలా మంది రోగమే అంటున్నారు. కారణం ఏంటంటే ఎవరనుకుంటున్నారంటే శరీరం అనుకుంటున్నారు. చూడండి, ప్రతి ఎక్కడ హాస్పిటల్ నిండిపోయి ఉంది. ప్రతి ఎక్కడలా ప్రార్థనా శాలలు నిండిపోయినాయి. పెద్ద పెద్ద ప్రార్థనా శాలలు. గుత్తి దగ్గర నుండి ఒక్క రోజుకు 30,000 మంది అండి కూర్చొని ఏదయ్యా అంటానంటే రోగాల కొరకు ప్రార్థన చేస్తారంట అక్కడ. ఎన్నో స్వస్థత శాలలు క్రైస్తవులు నిండిపోతూ ఉన్నాయి. హిందువులది ఏదో రకానికి ఒక రోజుకు ఒక బాబా. వాళ్ళు రోగాలు వింతగా పోగొడుతున్నారు. వాళ్ళు కూడా ఇద్దరు ఈ క్రైస్తవంలో ఏ విధంగా అయితే వింతగా తయారయ్యారో అటు టచ్ చేస్తే పడిపోయే రోగాలు పోయేటట్లు వాళ్ళు కూడా నేర్చుకున్నారు. కాబట్టి చూసారా, వాళ్ళు కూడా పూజారులు వచ్చారా, అది చేయించి దరిద్రమైపోయిందని చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకయ్యానంటే రోగాలు పోగొట్టడానికి. అంటే ఒక భాగానికి పెట్టిన రోగాన్ని తీసేస్తున్నావు. అది మరో ఆత్మ సంబంధమైన రోగం తీసేసేది. ఎందుకయ్యా ఆలోచించట్లేదు మనుషులు? అసలు ఎందుకు చెప్పటం లేదు ఈ పాఠాలు? ఎందుకు దీని గురించి నడిపించటం లేదన్నది ప్రశ్నార్థకమైన వాళ్ళ. అందుకే మీరు ఆలోచించగలిగితే ఏంటి, తనంటే కేవలం ఎవరు అనుకుంటున్నారంటే శరీరం మాత్రమే అనుకున్నారు. కాబట్టి శరీరానికి సంబంధించిన మన వాళ్ళు కూర్చొని ప్రార్థించేయమంటాడు. ఏ నాడైన ఆత్మకు పట్టినటువంటి పాపానికి పోగొట్టుకోవడం ఇంకొకరు ప్రార్థన చేయండి ఎవరైనా అడిగింటారా? బట్టలు పట్టుకొచ్చినారు. కేవలం శరీరానికి సంబంధించిన రోగాన్ని పోగొట్టడానికి మాత్రమే ప్రార్థన చేయమంటున్నారు. రిక్వెస్ట్ లో చూడండి, శరీరానికి సంబంధించిన రోగాన్నే గురించి మాట్లాడుతున్నారు. అది కాదునైనా ఏ రోజుకైనా శరీర సంబంధమైన రోగము బాగైనా బాగు కాకపోయినా అండి అది ఈ లోకాయం వరకేనండి ప్రయాణం. ఈ దేహం పోయేటప్పుడు అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోవాలి. ఏమండి, మన కార్లోనో బైక్లోనో ఏమండి మనం ఒక మీటింగ్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎక్కడికి ఊరు ప్రయాణం వెళ్ళామనుకోండి, ఎత్తుకొచ్చి ఊరు అది ఇంటి బయటకు దాన్ని పార్క్ చేసేసి కారు మాత్రం అడగేసి నువ్వు పైకి వచ్చేస్తావు. నీ దేహం కూడా అలాంటిదండి. నీ ప్రయాణం అయిన తర్వాత ఆ కారుని తీసుకొచ్చి పార్క్ చేసినట్టు నీ దేహాన్ని తీసుకోబోయేసి అనుకోనండి కాటిలో, ఆ కాటిలో సమాధి తోటల్లో పార్క్ వరుసగా చేసేస్తున్నారు. ఆత్మ మాత్రం వెళ్ళిపోతూ ఉంది. నిజమైనది ఆత్మ. దానికి పట్టిన రోగాన్ని ఒక్కసారి తీసేసుకుంటే నువ్వు ఏ లోకం నుంచి వచ్చేవి తిరిగి ఆ లోకానికి వెళ్ళగలవు. కానీ మన వల్ల దాని గురించి ఆలోచించట్లేదు మనుషులు. అందుకే రాశాడు, మనిషికి పోవలసినది రోగమే అనుకుంటున్నారు. పోవలసినది పాపము. కానీ మనుషులందరూ తన వెంట రాని దేహానికి వచ్చిన రోగాన్ని గురించే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ నీ ఆత్మ వస్తుంది, నీ ఆత్మ వెంట ఏం వస్తుందో అది గుర్తించట్లేదు. కొరింథీ సంఘానికి రాస్తే పౌలు గారు 15వ అధ్యాయము 19వ వచనం కూడా ఈ గొప్ప మాట రాస్తున్నారు. చూడండి, చదువుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. కాలం మట్టుకే ఈ జీవితం అంటే కలిపి ఇచ్చినది చూసారా, ఈ జీవిత కాలం మట్టుకే ఉందని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే అంటున్నాడు. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమనేలా, అంటే శరీరం కొరకే ప్రార్థన చేసి శరీర అవసరాల కొరకే తీర్చుకోవడానికి ఇష్టపడినేడలా మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉండము. దౌర్భాగ్యులు మాట పనికి మాలిన వారము, విడవబడిన వారము, ఉమ్మివేయబడ్డ వారము అనే చాలా నానార్థాలు వస్తాయి.
అంటే దీని అర్థం ఏం చెప్పాలనుకుంటున్నారు పౌలు గారు అంటే, ఈ జీవితమే ఒక్కటే, ఈ జీవిత కాలం మట్టుకే, అంటే శరీర సంబంధ జీవితం మాత్రం ఉందని ఒకవేళ ఆ శరీరానికి కావాల్సిన వాటిని గురించి ఇంకా నువ్వు సంపాదించుకుంటూ దాని కొరకు నువ్వు తేలిపోతూ ఉంటే మాకు నీకంటే దౌర్భాగ్యుడు ఎక్కడ లేరు. ఎందుకనంటే జీవితం ఆత్మది. నీ మరణమైన తర్వాత అపూర్వమైన మరో జీవితం ఉందని తెలియకుండా బతికితే నీకంటే దౌర్భాగ్యుడు ఎవరు లేరు అని రాస్తున్నాడు. చూడండి, ప్రతి ఒక్క మనిషి సంపాదించిన సంపాదనంతా చూడండి ఈ జీవిత కాలం మట్టుకు ఉపయోగపడుతుంది. మరో జీవితానికి జీవితం 2 భాగాలు మనకి. ఒక భాగం శరీరం కొరకు, అది శరీరం ఉన్నంత వరకే. ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మరలా నువ్వు బ్రతికే ఉంటావు. అని ఆత్మ, బ్రతికున్నది ఆత్మ. కేవలం దేహముల నుండి ఆత్మ బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు దేహం పనికిరాదు, దాన్ని నిష్ప్రయోజనం అని రాశారు. మన్నేనికి వెనకటి వెళ్ళి మట్టికి వెళ్ళిపోవాలి, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంటే ఈ దేహంలోకి రాకముందు నువ్వు ఆత్మవే, ఈ దేహాన్ని విడిచిన తర్వాత నువ్వు ఆత్మవే. కానీ ఇది ఎంతమంది గుర్తించట్లేదండి. నిజంగా తనంటే ఆత్మ అనే విషయాన్ని గుర్తించగలిగితే ఆత్మ సంబంధమైన కార్యక్రమం గురించి ఆలోచించేవాళ్ళు. కానీ జీవితకాలం మట్టుకు శరీరం సార్లు అయితే శరీరానుసారమైన మనుషులు ఏముంటారు అంటే ఆత్మ అనుకుంటారు. ఏం సార్ తప్పు అని ఒకవేళ మీరు అడగొచ్చాము. శరీరానుసారమైన మనసు కింద రాశాడు రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదవగలిగితే, శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మవిషయం మీద ఉంచుతారు, ఆత్మవిషయం మీద మనసు ఉంచుతారు. అయితే శరీరానుసారమైన మనసు మరణము, అర్థమండి, అది చనిపోతుంది. అది మీద మీరు నమ్మకాలు పెట్టుకోబోకండి, అది ఏ రోజైనా వదిలిపెట్టేసేది. ఆత్మానుసారమైన మనసు జీవము అంటారు, నిరంతరము నిత్యం జీవించగలిగేది ఆత్మ. నా ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, మనిషికి పోవలసింది నిరంతరము ఉన్నటువంటి ఆత్మకు కలిగిన పాపాన్ని తీసివేసుకోవడం గురించి ఆలోచించాలా, అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళిపోయే దేహమైనటువంటి పట్టిన రోగాన్ని గురించి ఆలోచించాలా? నిరంతరం చూడండి ప్రియులారా, ప్రతి ఒక్కరూ శరీరానికి సంబంధించినటువంటి వస్తువుల గురించి ఆలోచిస్తున్నారు, దాని కొరకే ప్రార్థిస్తున్నారు, దానికి పట్టిన రోగాల గురించి ఆలోచిస్తున్నారు. కానీ వెళ్ళబోయేది అది కాదు కదా. ఏమండి, మన దగ్గర నుంచి వెళ్ళబోయే విషయం గురించి మాట్లాడుతూ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అందరూ దయచేసి చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 24-25 వచనాల దగ్గర చదువుతున్నాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 24-25 వచనాల వరకు. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, కొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. రైతు గుర్తించండి, కొందరి పాపములు మనిషి చనిపోయిన తర్వాత, దేహములో ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్ళడానికి ప్రయాణం అవుతుంది. అది ప్రయాణమే వెళుతూ ఉన్నప్పుడు దానికి తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు దగ్గరకట ఈ ఆత్మకు ముందే పోతున్నాయంట. ఏంటంటే పాపములు. చూసారండి ఎంత వివరంగా రాశాడు. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ఆత్మకు ముందుకు వెళ్తుందట. మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడినది, అది తర్వాత తీర్పు అన్నాడు దేవుడు. ఒక్కసారి మరణం, దేహాన్ని విడవలసిన ఒక్కసారి. అది జరిగిన వెంటనే మనిషి ఎక్కడికి పోవాలంటే తీర్పుకు పోవాలి. అంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే పోయి తీర్పులో నిలబడాలి. ఆ తీర్పు దగ్గరికి వెళ్ళేటప్పుడు తీర్పుకు ముందుగా మన పాపాలు ముందుపోతున్నాయంట. అమ్మ బాబు, అంటే చాలా మంది అంటారు మనం ఏమి తీసుకోలేదు, మనం ఏమి తీసుకోపోను. అది సందర్భం వేరు, అక్కడ యోబు దగ్గర మాట్లాడినటువంటి విషయమే వేరు. ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగోనండి, నువ్వు ఇప్పుడు పట్టుకెళ్ళేది ఒకటి ఉందయ్యా, అదే పాపము. ఈ విషయాన్ని గురించి నిరంతరము వెళ్ళి జీవించాల్సిన ఈ ఆత్మతో పాటు వెళ్తున్న పాపము
ఏ లోకం నుంచి వచ్చావు తిరిగి ఆ లోకానికి వెళ్ళనివ్వదు. దీని రోగాన్ని కదా సార్ తీసుకోవాలి. ఈ పాపం మీద రోగం కొరకు కదా యేసు ప్రభు వచ్చింది లోకానికి. వీటిని తీసివేయడం గురించి ఆలోచించమంటున్నాడు తప్ప శరీరానికి పట్టిన రోగాన్ని గురించి ఆలోచించమని ఎక్కడ చెప్పబడలేదండి. అతని శరీరం వద్దని నేను అంటాం లేదు. ఆత్మ యొక్క లక్ష్యం సాధించాలంటే శరీరం ఉండాల్సిందే. శరీరం ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించుకునండి. ఆత్మను ఎంతవరకు లక్ష్యాన్ని సాధించుకోవాలి అంతవరకు శరీరాన్ని ఉపయోగించుకోండి. కానీ శరీరం కొరకే ఆలోచించి ఆత్మావసరతను మర్చిపోతే జీవితం ఏమి చెప్పండి. ఆత్మ యొక్క లక్ష్యాన్ని సాధించడం గురించి ఆలోచించి నో ప్రాబ్లం దేర్, అక్కడ ఏ ప్రాబ్లం లేదు. అవి మాట్లాడుతూ కొన్ని సంఘానికి రాసిన 2 ఏమంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక మేము అదృశ్యమైన వాటిని నిదానిస్తున్నాము. అంటే దాని అర్థం దృశ్యమైన దేహాన్ని గురించి మేము ఎప్పుడు ఆలోచించము, అదృశ్యమైన ఆత్మ గురించి ఆలోచిస్తున్నాము. అందుకే మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని రాశాడు. ఇది సార్ జీవితం అంటే. దృశ్యమైన వాటిని చూసంటే శరీరాన్ని చూసే వాళ్ళం కాదు. ఈ బాహ్య పురుషుడు కృషించిపోయినా పర్వాలేదు, రాని సార్ దానికి రోగము ఎందుకు రానికూడదంటావు నువ్వు? ఏ నాడైనా ప్రార్థించేటప్పుడు తండ్రి మాకు రోగం రాకూడదని మేము ప్రార్థించట్లేదు, ఈ రోగం నుంచి కోలుకొని నీ పని చేసే శక్తి సామర్థ్యం ఇవ్వండి ప్రార్థన చేయండి. అది సార్ నిజమైన ప్రార్థన. రోగమే రాకూడదంటే అప్పుడు దేవుడికి తెలియకుండా వస్తున్న రోగాలు. ఆలోచించండి, కొన్ని రోగాలు ఎవరి అతిక్రమణ నిమిత్తం వస్తున్నాయని మీ అందరికీ తెలుసు. ఆ రోగాన్ని చేసిన ఆ రోగాన్ని బాగు చేయగలిగే శక్తిమంతుడు దేవుడిని విషయం తెలుసు. అందుకని ప్రతి ఒక్కరు గుర్తించండి, ఇదిగో ఆ రోగం వస్తే రోగంతో చచ్చిపోతే ప్రాబ్లం లేదే, ఆ నాడే వెళ్ళిపోద్ది రోగంతో పాటు దేహం. అది ఉండినా ఉండకపోయినా ఒకటే. ఇంకా చెప్పాలంటే ఈరోజు రోగం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? ఆన్లైన్ లో వాక్యం ఉంటున్న వాళ్ళకి ఎవరికి రోగాలు లేవు నాకు చెప్పండి. ఎట్లా నాకు లేదు బ్రదర్ అని అన్నారంటే నేను నిరూపిస్తాను నీకు రోగం ఉందా లేదని. ఐ మీన్ ఆకలికి కూడా ఒక రోగమే, అది నీకు తెలియట్లేదు. రోగం అంటే క్యాన్సరో లేకపోతే దగ్గో జలుబో అవండి ఇల్లు అనుకుంటున్నారు బాబు, అందులో కలిపేది ఆకలి కూడా. ఆకలికి మందే దేవుడు పెట్టినటువంటి ఆహారం. ప్రతి రోగానికి దేవుడు శరీరం పెట్టిన రోగానికి ఈ భూమి మీదే పెట్టేశాడు ముందులన్నీ. ఇది తింటే చాలు. నువ్వు మాట చెప్పనా, ఓ మంచి వైద్యుని పట్టుకొని ఉన్నారు మీరందరూ ఆన్లైన్. బ్రదర్కు ఫోన్ చేస్తే చాలు, ఏ మందు కావాలో ఆ రోగానికి చెప్పేస్తాడు. అసలు ఎక్కడో ఉన్నప్పటికి కూడా ఒక చిన్న మందు రాస్తాడు, అది పోయి తీసుకొని మన మెడికల్ షాప్ లో తినంటే బాగైపోతుంది. ఇది కాదండి పెద్ద గొప్ప. ఇదిగో ఆత్మకు పట్టిన రోగాన్ని తీసివేయి, ఈ పని కూడా చేస్తున్నాడు బ్రదర్. వెరీ మచ్. చూసారా, సూపర్. శరీరానికి ప్లస్ ఆత్మకి ఎందుకు పట్టిన రోగాల గురించి ఆలోచించడం జీవితం అంటేనా చాలా చాలా అద్భుతం. ఇంతవరకు దేవుణ్ణి ఒకవేళ శరీరానికి పట్టిన రోగమే పోవాలని కోరుకుంటుంటే తప్పు. అది తీసివేసుకోండి. ఆత్మకు పట్టిన రోగం కూడా అంటే ఇది దేవాదేవుడు చెప్పిన ప్రకారము నీ ఆత్మ వెంట వచ్చే పాపను గురించి ఆలోచించు. అది యుగ యుగాలు జీవించాల్సింది ఆత్మ. అది ఆత్మను యుగ యుగము జీవించే పరలోకానికి వెళ్ళనీయకుండా ఏమండి తినేస్తున్న ఒక క్రిమేది పాపము. ముందు దాన్ని తీసివేసుకోండి సార్, దాని గురించి ఆలోచించమంటాడు. చాలా మందికి అర్థం కాకుండా ఒక అతన్ని తీసుకొచ్చేసాడు. ఈ పాఠాన్ని చెప్పడానికి నేనెంత కష్టపడుతున్నానో, ఆనాడు యేసు ప్రభు వారు కూడా ఈ పాఠాన్ని చెప్పడానికి ఎంత కష్టపడి ఉన్నాడో ఒక్కసారి లేఖన భాగంలో వెళ్ళి ఆలోచిద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం. ఒకసారి అందరూ బైబిల్ ఇచ్చి చూడండి. మొదటి 12 వచనాలు ఇదైతే చదువుకున్నాను. ఏమండి నిదానంగా చదువుతాను, వినండి. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కెఫర్నహూముకి వచ్చాను. కెఫర్నహూము అని ఎక్కువ చదువుతుంటారు. ఈ సందర్భంలో మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి యెరూషలేములో చనిపోవాలి. ఇది వ్రాయబడినటువంటి జీవితం క్రీస్తుది. పుల్లు తప్పకూడదు. బెత్లెహేమునే పుట్టాడు. ఎస్, నజరేతులో వచ్చి పెరిగాడు. బెత్లెహేములో పెరగకూడదు. ఆయన నజరేతులో పెరిగి పెద్ద అయ్యాడు.
అడు తర్వాత యెరూషలేముకు వచ్చి సేవ చేసి చచ్చిపోవాలి. ఏమంటే మీ అందరికీ తెలిసిన విషయం. అక్కడికి వచ్చినప్పుడు సువార్తను ప్రారంభించిన 30వ ఏట, అంటే 30 సంవత్సరాల తల్లిదండ్రులకు లోబడి ఎన్నో మార్గదర్శకమైన జీవితాన్ని జీవించి చూపించాడు. ఇక 3.5 సంవత్సరంలో తన వచ్చిన పనిని పూర్తి చేయడం కోసం ఆ పనిని ప్రారంభించి పని చేయడానికి కీలకమైనటువంటి ఒక ఊరిని ఎంచుకున్నాడు. ఆ ఊరి నుంచే సరే సంస్థ వెళ్లి వార్తలు ప్రకటించి మళ్ళా వచ్చినట్టు బైబిల్లో చెప్పబడుతుంది. దాని పేరే కెఫర్నహూము. కెఫర్నహూము కేంద్రంగా పెట్టుకుని అన్ని ప్రాంతాలకు తిరిగినట్టు బైబిల్లో అద్భుతమైనటువంటి లెసన్ ఉంది. మీరు కూడా గ్రహించాలి. ఇప్పుడు మళ్ళా పని చేసి మళ్ళా కెఫర్నహూముకి వచ్చాడట. అక్కడ ఏదో జరుగుతుంది. కెఫర్నహూమును అతని దృష్టిలో రాజధానిగా పెట్టుకుని చుట్టూ ఉన్నటువంటి గ్రామాలకు పట్టణాలకు వాక్యాన్ని ప్రకటించేవాడు. కెఫర్నహూము తన దృష్టిలో గొప్పది. కెఫర్నహూమే తన నివాసం ఉన్నటువంటి ప్లేసు. కొన్ని దినాల తర్వాత ఆయన మరలా కెఫర్నహూముకి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చేది కనుక వాటికి నేను వారికి స్థలం లేకపోయాను. యేసు ప్రభు వచ్చారన్న వార్త తెలిసిపోయింది. అక్కడ అందరూ వచ్చి నిలబడిపోయింది. సరే, వాక్యం వినే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో చెప్పినట్టు రోగాలను తీసేసుకోవడానికి చాలా మంది కూడా వచ్చి ఉంటారు. ఇప్పుడు పాఠం అర్థం అవ్వాలి వీళ్ళకి. యేసు ప్రభు ప్రయత్నిస్తున్న పాఠం, మనిషికి పోవాల్సింది పాపమా రోగం అన్నది కీలకంగా చెప్పని ఉద్దేశిస్తున్న పాఠమే ఇది. వచ్చారు అందరూ వచ్చారు, కూర్చున్నారట. ఇంటి ఫుల్లుగా ఉన్నారు, బయట కూర్చొని ఉన్నారు, బయటికి పోయే అవకాశాలు లేవు. రైట్. ఆ సమయంలో ఏం జరిగింది అంటే ఆయన వారికి వాక్యం బోధించుతుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుల్ని 4 చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకుని వచ్చేది. కామన్ గా మీరు ఇదే వింటారు. ఒక పక్షవాయువు కలిగిన రోగం పట్టిన వాడిని తీసుకొచ్చారు. అతన్ని తీసుకొచ్చేసి యేసు దగ్గర బాగు చేసి తీసుకెళ్ళాలన్నది ఆలోచన. కానీ దారి లేవు. ఒకసారి చూస్తే ఆ మోసుకొచ్చిన 4 ఆలోచించారు. ఆ ఇంటి పైకప్పును విప్పేశారు. అంటే ఆ ఇంటి పైకప్పును విప్పగలిగి కిందకు దించడానికి కూడా మంచి విశ్వాసం ఉండాలండి. ఒకటి. రెండోది ఆ ఇంటి ఓనర్ ఒప్పుకొని ఉండాలా. మంచి ఇల్లు ఇచ్చేస్తాము అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా సార్? కానీ అక్కడ ఏం జరిగిందో మీ మనసు బట్టి వినండి. అంటే అంత ప్రాధాన్యత ఇస్తున్నారండి రోగానికి. అయ్యో, మంచం మీద 10 సంవత్సరాలు ఉన్నాడు ఇతను రోగం వెళ్ళిపోవాలా, అందుకని ఇంటి పైకప్పుడు విప్పేయండి పర్వాలేదు అన్నాడు ఓనర్. మంచి ఓనర్ అండి అతను. నిజంగా ఇంటి పైకప్పు విప్పేశారు. విప్పి యేసు ఉన్నటువంటి ప్లేస్ కు నేరుగా దించినారని రాయబడి ఉంది. మీరు అందరూ చదివితే చాలా అర్థమవుతుంది. అంటే యేసు ప్రభు బోధిస్తున్నటువంటి పని ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? ఆయనను యేసు మెచ్చుకున్నాడు. అంటే ఇంత ప్రయాసపడ్డారని అంటే ఒక్కసారి చూడండి. ఇంటి పైకి ఎత్తి తీసుకుపోయి కప్పులు విప్పి వాకింగ్ చేస్తుంటే కప్పులు విప్పుతున్నారు పైన. ఏంటి, ఈ రోజు మనం అనుకుంటున్నట్టు పెంకు ఉండొచ్చు, లేకపోతే రేకు ఉండొచ్చు, ఏదో ఒకటి సంథింగ్ పైన దాన్ని విప్పుతూ ఉంటే ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆయనను యేసు ప్రభు సాగించాడు. ఓ అమ్మ, ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది పాఠంలో చెప్పాలనుకుంటున్నాడు గ్రంథకర్త యోహాను గారు, మార్కు గారు. చూసారా, పై నుంచి దింపారట. చాలా మంది కూడిన వారి ఇద్దరు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పుని విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతో దింపిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, ఇంత ప్రయాసపడ్డారు బయలు, వీళ్ళకి మంచి పాఠం చెప్పాలి. ఇదే పాఠాన్ని చెప్తున్నాడు పిల్ల. ఒకవేళ ఈ దృష్టిలో ఆలోచిస్తుంటే ఈ పాఠాన్ని యేసు చెప్తున్న విషయాన్ని కూడా గుర్తించాను. మీరు చెప్పే తప్ప ఉండొచ్చేమో, కానీ యేసు చెప్తున్న మాట తప్పుగా ఉండదు ప్రియమైన వాళ్ళ. కానీ యేసు ప్రభు ఏం పాఠం చెప్తున్నాడు ఒక్కసారి పరుపుతో దింపిన వ్యక్తి అంటున్నాడు. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయువు గలవంటూ చెప్పాను. ఈ మాట చూడండి. ఆయన ఇంత కష్టపడి జనం ఎక్కువగా ఉన్నందువలన అతన్ని పై కప్పు మీదకి తీసుకువెళ్లి మంచంతో పాటు
పరుపుతో పాటు తీసుకువెళ్ళి అక్కడి నుంచి కష్టపడి కిందకి దింపితే రోగం పోవుగాక అనాలా యేసుప్రభు వారి విశ్వాసం చూసి పాపం పోవాలంటున్నాడేంటి సార్? ఇదండి పాఠం. మనిషికి ఇప్పుడు పోవాల్సింది పాపమా రోగమా? శరీరానికి పెద్ద రోగానికి ఇంటికై పై కప్పు విప్పారు, కష్టపడి దింపారు. కానీ యేసుప్రభు వారు రోగాన్ని తీసివేయలేదండి, పాపాన్ని తీసేస్తున్నాడు. ఇది చాలా మందికి అర్థం కాలేదు. అక్కడ ఒకవేళ ఇప్పటికి కూడా ఆన్లైన్ లో వాక్యం వింటుంటే వాళ్ళ గురించి అర్థం అవ్వాలి. మరి ఇదేంటి శరీరానికి కదా రోగానికి కదా, అంటే తనంటే శరీరానికి ఉండదు కాబట్టి దీని గురించే ఆలోచిస్తున్నారు. అక్కడ కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. చూడండి, వారి విశ్వాసము చూసి నీ పాపం క్షమింపబడి ఉన్నామని పక్షవారిగా చెప్పగా శాస్త్రంలో కొందరు ఉన్నారు. శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు ఇతడు ఎందుకు చెప్పుచున్నాడు? దేవదేశం చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపం క్షమింపగలవాడేవాడని తమ హృదయములు ఆలోచించుకుని వీడు పాపాలు తీస్తున్నాడు. రోగం ఏంటంటే మనం రోగం చేయడానికి ఎంత కష్టపడి పరుపు నుంచి కప్పును విప్పి పరుపు నుంచి ఆ విప్పును అట్టే దింపితే ఏంటంటే సులువుగా పాపాలు పోని అంటున్నాడు. ఆ వ్యక్తికి ఇప్పుడు అవసరమైనది రోగమా పాపమా? మనుషులకి అందరికి తెలిసిందేమో రోగము, దేవునికి తెలిసిందేమో పాపము. ఇది గుర్తించండి. నీ వెంట వచ్చేది పాపమే, రోగము నీ వెంట రాదు. ఏమండి, ఈ లోకాన్ని వదిలి మరో లోకానికి వెళ్ళేటప్పుడు నీ ఆత్మతో పాటు వచ్చేది పాపమే తప్ప రోగం కాదు. రోగము శరీరానికి మాత్రమే. ఆ శరీర సంబంధం రోగము శరీరంతో పాటు వెళ్ళిపోద్ది. ఏమండి, చాలా మంది రోగంతో మంచాలు పడిన వారందరినీ చూడండి. మనం అబ్బా ఎందుకైతే చచ్చిపోతే బాగుందనిపిస్తుంది ఆ రోగాన్ని చూడలేక. రైట్, అంత పెద్ద రోగం అయినా సాగుతోనే ఆ శరీరంతో పాటే ఆగిపోతుంది రోగాలు కూడా. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లే. ఏమండి, అనేక రోగం కలిగిన వారు పరలోకానికి పోలేదా? పరదేశకుపోలేదా? ఆలోచించండి. ఎంత పెద్ద రోగాలు కలిగినటువంటి లాజరు కూడా అదే మంచం మీద రోగాన్ని బట్టి కుక్కలు వచ్చి నాకుతున్నాయని చెప్పి రాశాడు. అంత భయంకరమైన రోగంతో ఉండి కూడా రోగంతో చచ్చిపోతే అతను పరదేశకే వెళ్ళాడు. కానీ రోగమే లేకుండా పాపముతో చచ్చిపోయిన వ్యక్తి మాత్రము వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు. ఇంతకు మించిన ఉదాహరణ వేరొకటి లేదు. ఇప్పుడు మనిషికి పోవాల్సిన పాపమా రోగమా? అరే బాబు, మీరేమో కష్టపడి దింపారు, ఇదేం గొప్ప కాదయ్యా. అతనికి పోవాల్సిన పాపం రోగం కాదు, రోగం ఏముందిలే. కానీ అనుకుంటూ ఉంటే వారు చెప్పక మనసులో తమ హృదయాల్లో ఆలోచించుకుంటున్నారు. అయ్యో ఇదేంటి పాపాలు తీసేస్తున్నాడు, పాపం చేసే అధికారం వీడికి లేదు. నిజంగా ఎంత సున్నితంగా దేవునికి విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. యేసు ప్రభు కోపం వచ్చేసింది, అంతే కదండి. వారు తమలో తాము ఎలాగో ఆలోచించక యేసు వెంటనే తన ఆత్మతో తెలుసుకుని మీరు ఇలాంటి సంగతులను మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? చెప్పండి అయ్యా, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎలాగ మీరందరూ అనుకుంది రోగం పోవాలని. రోగాలంతా తీసుకొచ్చేసి నిలబెట్టేసి రోగులందరూ నిలబెట్టేస్తున్నారు. ఇప్పుడు పాస్టర్ గారు లేచి ప్రార్థన చేయాలి రోగం కొరకు, కానీ పాస్టర్ గారు లేచి పాపం పోవడం కొరకు ప్రార్థన చేస్తుంటే అందరూ విచిత్రంగా వస్తారు. అవును కదా? అదే పని చేశాడు యేసుప్రభు వారు. అప్పుడు అందరూ ఏమన్నారు ఒకసారి చూడండి. యేసుప్రభు వారు అందరూ చూసి ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకుని పోడి అని చెప్పుట సులభమా? నీకు ఏది సులభంగా అనిపిస్తుంది? పాపం పోవడము అని చెప్పే మాట ఏమన్నా సులభంగా ఉందనుకుంటున్నారా? అది సులువా? రోగం పోవడం సులువా? కానీ మనుషులకి ఏమనుకుంటున్నారంటే రోగం పోవడమే సులువు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారము పాపము పోవడమే కష్టము. ఇది చాలా మంది గుర్తించాలి. రోగం ఉన్న ప్రతి ఒక్కరు రోగాన్ని పోగొట్టడం దేవునికి అతి ఈజీ, కానీ పాపాన్ని తీసివేయడమే మహా కష్టము. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏది సులభము ఏది కష్టము? ఇప్పుడు చెప్పండి ప్రియులారా, రోగాన్ని తీసివేయటం సులభమా, పాపముని తీసివేయటం సులభమా అని అడిగాడు ఇప్పుడు దేవుడు. ప్రశ్న వేస్తున్నాడు వాళ్ళకి, ఇప్పుడు మనకు కూడా.
ఇప్పుడు మనిషికి పోవలసిన పాపమా రోగమా? ఏది సులువు? పోగొట్టడం. యేసు ప్రభుకి సమస్తం సాధ్యం, మీరందరికీ తెలుసు. సమస్తం సాధ్యమైన ఆయనే చెప్తున్నాడు. ఏది కష్టము, ఏది సులువు అట్టని. కానీ ఏది సులువో ఏది కష్టమో విభజించి ఆలోచన చేద్దాం పిల్లరా. ఇంతవరకు కామన్గా ఎలా చెప్పుకుంటారు, అందరూ కూడా వినే ఉంటారు. కానీ ఇప్పుడు చదవబోయే మాటలే ఏది సులువు? రోగాన్ని తీసివేయటం సులభమా? అయితే ఎలా సులభం అవుతుంది? యేసు ప్రభువు చెప్తున్నారు అది నాకు సులభం మోటని. మరి పాపాన్ని తీసివేయడం అది మహా కష్టం అంటున్నాడు. ఎలా కష్టమో 2 భాగాలుగా విభజించి ఆలోచిస్తే నేను పాఠం అర్థం కాదు. అందులో ఒక భాగాన్ని చూద్దాము. ఉన్న సమయంలో ఒక భాగం చెప్తాను, మరొక భాగాన్ని వీలైతే మళ్ళా చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకు 2 భాగం. రోగము తీసివేయటం సులభమా? అయితే ఎలా సులభము? ఏమండి? ఈ వాక్య భాగాన్ని చూద్దాం. దేవాది దేవునికి తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు అయినటువంటి వారికి పాపము తీసివేయటం కంటే రోగాన్ని తీసివేయటం అతి ఈజీ అని పలుకుతున్నాడు. ఆ పక్షవాయుగల అంటున్న మాట, నీ పరుపు ఎత్తుకుని వెళ్ళు అని చెప్పగలడంట. అది ఎంత సులువ మాటే. కాబట్టి మీరు బాగా వినండి. ఆయన మోసుకొచ్చిన 4, అంటే ఆ పరుపుతో పాటు మోసుకొచ్చిన వ్యక్తులు 4. కానీ నేను పోయేటప్పుడు ఈయనే లేచి ఆ పరుపుని ఎత్తుకుని వెళ్ళిపోతాడట. అంత ఈజీయా సార్? అంత ఈజీ అంటండి. అంత ఈజీగా ఎలా స్వస్థపరుస్తున్నాడు రోగాల మీద? అందుకు సులువు అన్నాడు. సులువైన దాన్ని కష్టంగా భావిస్తాం మనము, కష్టమైన దాన్ని సులువుగా భావిస్తాం మనం. మా ఈ రోగం పోవడానికి మేము నెల్లూరు తిరిగాము, రాయవెల్లూరు తిరిగాము, చెన్నై తిరిగాము, ఎంత పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, ఆడాడున్నాయో అదంతా చెప్తారు. అమ్మా అంత కష్టపడిపోయాము, అయినా కాపాడుకోలేకపోయాము అంటారు. అంటే శరీరం వచ్చింది కేవలం చచ్చిపోవడానికే సార్. మనం అందరం బ్రతుకుతున్నది దేనికే చెప్పండి? 120 ఏళ్ళు బతికిన దేనికోసం? సాగు కోసం కదా బతుకుతున్నాము. ఈ విషయం చాలా మంది తెలియదు. ఏ రోజుకైనా శరీరం చచ్చిపోవడం కొరికే బతుకుతుందన్న విషయం తెలియదు. కానీ ఏ రోజుకైనా చావకుండా నిరంతరం ఉండడానికి మన ఆత్మను బ్రతికించుకుంటున్నాం అనే విషయాన్ని ఎంతమంది గుర్తించారు? మీ ఆత్మ చావకూడదు, మీ శరీరం చచ్చిపోతుంది. అర్థమవుతుందండి? శరీరం ఏమో చచ్చిపోవడం కొరకు చేయబడింది, దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆ శరీరానికి పడిన రోగాన్ని తీసివేయడం చాలా 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 ఈజీ అంటున్నారు. ఎలా ఈజీ? ఒక్కసారి లేఖన భాగం చదువుతాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అందరూ బైబిల్ చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుంచి 24వ వచనం వరకు దయచేసి చదువుతున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుంచి దయచేసి చదువుతున్నాను. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యము గురించి సువార్తను ప్రకటించచ్చు. ప్రజలలో ప్రతి వ్యాధిని, అండర్లైన్ ప్రతి వ్యాధిని, కొన్ని వ్యాధులను కాదు, ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలీలంతటా సంచరించను. అంటే ఈయన వాక్యము చెబుతూ, అంటే ఆత్మ సంబంధమైన రోగాన్ని తీసివేయడం గురించి మాట్లాడుతూ శరీర సంబంధమైన రోగాలను కూడా తీసివేస్తున్నాడు. వండర్ఫుల్. ఎలా తీసివేస్తున్నాడు? అక్కడ అందరూ ఏమో రోగం పోవాలని ఆలోచిస్తున్న వారికి ఏమో పాపం పోవాలయ్యా మొదట అన్నాడు. అందరూ ఇదేంటి పాపం పోవాలని అంటున్నాడు, రోగం కదా పోవాల్సిందని అనుకుంటుంటే ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు అలాగే? పాపము తీసివేయటం నాకు చాలా ఈజీ, కానీ సరే రోగం తీసివేయటం చాలా ఈజీ, పాపాన్ని తీసివేయటం నాకు కష్టం అని యేసు ప్రభువు అన్నారు. ఇక్కడ చూస్తే అనేకమైన రోగాలతో ఉన్న ప్రతి వ్యాధి కలిగిన వారిని వచ్చినప్పుడు ఈజీగా స్వస్థపరుస్తున్నాడంట. ఎట్లా? అంత ఈజీ అతనికి. ఎలా ఈజీ ఉందో మత్తయి సువార్త 9వ అధ్యాయం, అదే అధ్యాయాలు మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం చూడండి సార్, ఎంత సులువుగా ఉందో వివరిస్తూ చెప్తున్నాడు. 22వ వచనంలో యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పగా అంటారాయన. ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడెను. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీతో ఒక్క మాట అంటే చాలట. అంటే ఎంత ఈజీ అంటే మాట చెప్పగా రోగం పోగలిగినంత ఈజీ. దానికేమి సిలువెక్కనెక్కల, దానికేమి చావాల్సినంత అవసరం లే ప్రభుకి. రోగాన్ని తీసివేయటం కొరకు యేసు ప్రభు సిలువలో చచ్చిపోవాల్సిన అవసరం లేదు సార్. ఎంత ఈజీ చూడండి. మాట ఇస్తే చాలు, నీ రోగం పోద్దుకోమ్మా అని అంటేనే అయిపోయిద్దా? ఎస్, అదంటేనే అయిపోయింది. అంత ఈజీ అట.
మాట చెప్పగానే రోగం పోయింది. ఇది వివరంగా చూస్తే యోహాను సువార్తలో వివరణ ఇచ్చాడు 4వ అధ్యాయంలో. యోహాను సువార్త 4వ అధ్యాయము 47వ వచనం నుంచి దయచేసి చదువుతున్నాను చూడండి. 53 వచనాలు ఉన్న సందర్భాన్ని 47 నుంచి. యేసు యూదయ నుండి గలిలీకి వచ్చెను. అతడు విని ఆయన యొద్దకు వెళ్లి తన కుమారుడు చావు సిద్ధమైంది గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవాలని వేడుకునేది. యేసు సూచక్రియలను మహత్కార్యాన్ని చూడుకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయనను వేడుకొనిను. నా కుమారుడు చావ సిద్ధమైపోయి ఉన్నాడు. ప్రధాని కుమారుడట. నా కుమారుడు చావకు మునిపే దయచేసి వచ్చి స్వస్థపరచు అని వేడుకున్నాను. యేసు నువ్వు వెళ్ళుము అంటలేనా, నేను రాను, నువ్వు వెళ్ళు. అక్కడైతే మాటనే చెప్పాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడో, మాటను పంపుతున్నాడట యేసు ప్రభు. చూడండి బ్రదర్, యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఇక్కడ కూడా ఆ మాటే, ఈ మాటే పంపిస్తున్నాడు. అక్కడైనా ఆమె ఎదురుగా చూసి, అమ్మా నేను స్వస్థపరుస్తున్నాను పో అన్నాడు. మాట చెప్పాడు ఎదురుగా. ఇక్కడ ఎదురుగా కూడా లేడు సార్. ఆ ప్రధాని కుమారుడు ఎక్కడో ఇంటి దగ్గర ఉన్నాడు, ఈయన మీటింగ్ దగ్గర ఉన్నాడు. ఈ ప్రధాని వచ్చి వేడుకుంటే, సరే పో అయ్యా నీ కొడుకు బాగుపడిపోయి ఉన్నాడు అన్నాడు. మాట పంపాడు సార్. ఇంత ఈజీయే సార్ యేసు ప్రభుకి రోగం తీసివేయడం? ఎంత ఈజీ చూడండి. అతనితో చెప్పగా మనుషుడు యేసు తనతో చెప్పిన మాటలన్నీ వెళ్ళిపోయాను. ఈజీనంటే విశ్వాసం కలిగిన వాడు చూడండి, గొప్ప విశ్వాసం కదా. మనం హాస్పిటల్కి తీసుకెళ్తేనే రోగుల మీద డాక్టర్ చేయి కట్టుకుంటాడు, పట్టి కూడా చూడలేదు, ఏం రోగాన్ని తీసుకొస్తాడు, ఏం మాత్రం రాస్తాడు అంటారు. నిజంగా రోగికి ఏం అవసరమో డాక్టర్ తెలుసండి. మన వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే స్టెటోస్కోప్ పెట్టాలి, గుండె మీద పెట్టి చూడాలి, నువ్వు చెప్పే ఆ సింటమ్స్ లోనే కనుక్కుంటాడు డాక్టర్, నిజమైన డాక్టర్ అయితే. అటుగా వీళ్ళకి మళ్ళీ పండబెట్టి కడుపు వచ్చి చూడాలి, కాళ్ళు పట్టి చూడాలి, కన్ను తెరిచి చూడాలి, నాలుగు తెరిచి టాచి కొట్టాలి. ఏంటి సార్ ఇవన్నీ? అంత చేస్తే కానీ నమ్మరు. యేసు ప్రభు కూడా ఇవే చేస్తున్నాడు. వెళ్ళు, ఇవన్నీ టెలిస్కోప్ ఇవన్నీ అక్కర్లేదు, పోనైనా నీ కుమారుడు బాగుపడిపోయి పో అన్నాడు. ఆ మాటకున్న పవర్ చూడండి, ఎంత ఈజీగా రోగం పోగొట్టడం. ఏమండి, ప్రతి విధమైన రోగాన్ని బాగు చేస్తున్నాడు మాటతో. ఇక మాటను పంపాడు ఆయనతో పాటు, అంతేను. ఆయన ఏమో వెళ్ళిపోయాడు. నిజంగా జరిగి ఉంటదండి. అతడు ఇంకా వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చేది. ఆహా, ఈయన పోతున్నాడు మాట విని, యేసుప్రభు మాట తీసుకొని పోతా ఉన్నాడు. ఈయన పోతుంటే ఈయనకంటే ముందు మాట వెళ్ళిపోయింది. ఆ రోగి దగ్గరికి వెళ్ళి ఆ రోగాన్ని బాగు చేసేసింది. యేసుప్రభు రాకుండా మాటను పంపిన రోగం పోద్దుతారు. అంత ఈజీ అండి. ఇది బాగైపోయి దాసులు పరిగెత్తుకుంటూ ఎదురుకొస్తున్నారంట. అతను ఇంకా వెలుచుండగా అతని దాసు అతను ఎదుర్కొని వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పి, ఏ గంటకు వాడు బాగుపడి సాగాను అని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు, ఏమండి ఇంతకంటే సాక్ష్యం ఎక్కడ ఉందో చెప్పండి స్వస్థతకి. టైం కూడా చెప్తున్నాడు సార్. ఆయన 1 గంటకు జ్వరము అని విడిచిపోయాను అని చెప్పాను. మీ కుమారుడు బ్రతికున్నాడని వేసి చెప్పిన మాట కరెక్ట్ గా 1 గంట అంటే టైం కూడా నోట్ చేశారు. 1 గంటకే యేసు ప్రభు వారు మాటను పంపారు. ఆ మాట వెళ్ళి ఇతని కంటే ముందుగా వెళ్ళి అతని కుమారుని బాగు చేసింది. అక్కడి నుంచి దాసులు న్యూస్ని తీసుకొచ్చారు. అమ్మ ఎంత విశ్వాసం చెప్పండి, ఎంత ఈజీయో చెప్పండి. మన పాఠం ఏదంటే రోగం తీసేది ఈజీయా కాదా? ఎంత ఈజీయో ఒక్కసారి గమనించండి. ఏమండి, అక్కడేమో మాట చెప్పగానే ఆమె బాగుపడిపోయింది, ఇక్కడ మాట పంపగానే ఈ కుమారుడు బాగైపోయాడు. వండర్ఫుల్ కదా చెప్పండి. ఇదేం కష్టం చెప్పండి? అతి సులువుగా జరిగినట్టే కనబడుతుంది నా సోదరి సోదరా. ఇంకొకసారి చూద్దాం. ఏమండి, ఇదేమో మాట ఇస్తే సరిపోయిందంట. ఇంకా ఈజీ ఏమైనా ఉందో చూస్తే అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం. అందరూ దయచేసి రాసుకోండి. ఈ కోణంలో ఎవరు చెప్పుకున్నారు నాకైతే తెలియదు. ఒకవేళ ఇది మీకు బాగా ఉపయోగపడుతుంటే దయతో ఇది మీ విశ్వాసాన్ని బలపరిచే విధంగా అనేకులకు ఇది ఉపయోగకరంగా ఉండేటట్లు దయచేసి రాసుకుని కూడా చెప్పండి. 17, 18
మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణ్ణి వదిలిపోయెను. ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చినారు. ఇక్కడ చూడండి, ఇంకెంత సులువు తనకి. ఆ రోగంతో పట్టి దయ్యం పెట్టిన రోగంతో వచ్చిన వాడిని గిలగల తనుకుంటూ పడిపోతూ లేస్తూ ఉన్న వాటిని వ్యక్తిని యేసు ప్రభు ఏమన్నాడంటే, మాట కూడా ఇవ్వాల. ఇప్పుడు ఇది ఎంత ఈజీగా చూడండి. గద్దింపగా అన్నట్టు బయటికి మనం గద్దిస్తాం. గద్దింపు కూడా స్వస్థపరచగలదు సార్ రోగాన్ని, కానీ గద్దింపు మాత్రం పాపాన్ని తీసివేది సార్. పాపం పోవాలంటే యేసు ప్రభువు గద్దిస్తే సరిపోదమ్మా. రోగం గద్దిస్తే కూడా పోద్ది, రోగం మాటను పంపిస్తే పోద్ది, రోగం చెప్పగానే బాగైపోద్ది. ఎంత అద్భుతమైనగా ఉందో చూడండి. ఇదంటే నిజంగా అద్భుతమైనది. ఈరోజు మన వాళ్ళు చూసారా, పాపాలు పోగొట్టడానికి ఎంత సినిమాలు నటిస్తారా. ఇంత అవసరం రా బాబు. యేసు ప్రభు మాట ఇస్తే బాగైపోతుంది, ఇక్కడ గద్దిస్తే బాగైపోతుంది. నువ్వు తనకలాడి చస్తున్నావు, నూనె బాటలు పట్టుకొని స్వస్థ వరాలు ఉన్నానని మాకు చెప్పుకొని నీళ్లు చల్లడాలు ఇవి చల్లడాలు ఓ నాటకాలు ఆడతారు. ఇది కాదు స్వస్థత అంటే, ఇది స్వస్థత అంటే. చూడు ఎంత బాగుందో. గద్దింపగా అతని వదిలి వెళ్ళిపోయిందట, ఆ రోగం బాగైపోయిందంట. క్లియర్ గా లోకస్వార్తలు చూద్దాం. లోకస్వార్త 4వ వచనం 35వ వచనం చదవండి. అదే 4:35 వచనం చదువుతున్నాం మనం. అందుకు యేసు ఓడకుండా మేము ఇతని వదిలిపోమ్మని దాన్ని గద్దింపగా, ఏం సందర్భమే కానీ లోక ఎక్కువ రాశాడు. గద్దింపగా దయ్యమును వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయాను. అందుకు అందరి విస్మయం ఉంది. ఇది ఏంటి, ఇది ఎట్టి మాట అండర్లైన్, ఇది ఎట్టి మాట. గద్దిస్తే పోవద్దా? అక్కడేమో పోవు గాక అంటే వెళ్ళిపోయింది, ఇక్కడికి వస్తే గద్దిస్తే కూడా బాగైపోతున్నారే అంటే ఇంత సులువా? అక్కడ ఆలోచిస్తున్నారండి. ఆయన అధికారంతోనూ బలముతోనూ అపవిత్రాత్మక ఆజ్ఞను పంపగానే అది వదిలిపోయినని ఒకరితోనప్పుడు చెప్పుకున్నది. అంతటా ఆయన కూర్చున్న సమాచారం ఆ ప్రాంతం అంతటా వ్యాపించాను. ఎంత సులువా? గద్దిస్తే వెళ్ళిపోతుంది. అక్కడేమో మాట చెప్తే వెళ్ళిపోయింది, ఇక్కడ గద్దిస్తే వెళ్తుంది. ఇంకో మాట చెప్పడం ఇంకా ఈజీ. ఎలా ఈజీ రోగాలు పోగొట్టడం చూడండి. నువ్వు ఇంత ఇప్పుడు 7 రోజులు కిరిమి ఉండండి, 7 రోజులు చర్చికి రండి, 7 రోజులు ఉపవాసాలు ఉండండి. ఈ యాక్టింగ్ అంతా అక్కర్లేదు. ఇప్పుడు దేవుడు రోగాన్ని తీసేయాలనుకుంటే నువ్వు అసలు ప్రార్థించవలసిన అవసరమే లేదు. అసలు ఇంత సులువుగా తీసేయగలడు. అదే మాట రాస్తున్నాడు. లోకస్వార్త 4వ అధ్యాయం 40వ వచనం చదువుతుంది. 40వ వచనం. చూడు అస్తమిస్తుండగా నానా విధ రోగముల చేత పీడింపబడుతున్న వారు ఎవరి యొద్ద నుండి వారందరూ ఆ రోగులను ఆయన వద్దకు తీసుకుని వచ్చింది. అప్పుడైన వారితో ప్రతి వారి మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరచను. అండర్లైన్, చేతులు ఉంచి చేస్తున్నాడంటే ఇప్పుడు ఫస్ట్ రోగం తీసేవాడు ఎంత అసలు వివరిస్తూ అనేక మంది రోగులను వాక్యం చెప్తుండగా వచ్చేసి బాగుపరుస్తున్నాడు. ఎలాగనంటే ఆయన మాట ఇస్తే బాగుపడిపోయారు, ఆయన మాట పంపితే బాగుపడిపోయారు, ఆయన గద్దిస్తే బాగుపడ్డారు. ఇప్పుడు చెయ్యి ఉంచితే కూడా చాలంట. ఏం చూసారా? నువ్వు ఎగిరి అరవాల్సిన అవసరం లే. ఓ పడదోసేస్తున్నావు నువ్వు. అంత అవసరం లేదు. జస్ట్ తల మీద చెయ్యి ఉంచితే చాలు, రోగం స్వస్థపరిచిపోతుంది. కానీ చేయి పెడితే దుఃఖం కింద పడిపోతున్నారు. ఈ నాటకాలు ఎందుకో గమనించండి ఈ నాటకాలను. కానీ ఈయన మాత్రం మీ చేతులు రోగుల మీద ఉంచగా వారు స్వస్థత. అనేక రోగాలు పోయినట్టు రాశారు చూడండి. నానా విధ రోగముల చేత పీడింపబడుతున్న వారు ఎవరి యొద్ద ఉండిరో వారందరూ రోగులు ఆయన యొద్దకు తీసుకుని వచ్చేది, ఆ రోగాలు కలిగిన వారిని. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులు ఉంచి ప్రతి వాని మీద ఉంచాడట. అంటే చెయ్యిని పంపించిన బాగు చేసేస్తాడు సార్. వెరీ గుడ్. చెయ్యి ఉంచి బాగు చేసాడట. ఇంకా లోకస్వార్త 5వ అధ్యాయము ఏమండి 13వ వచనం గురించి వివరిస్తున్నాడు. ఇక్కడ ఎట్టబోతాయి చెప్తున్నాడు. 13వ వచనం లోకస్వార్త 5వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆయన చెయ్యి చాపి
ఆ కుష్ఠరోగం కలిగిన వాడిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగం వాడిని విడిచిపోయాను. ఏం ముట్టగా మాట ఇవ్వగా అంత సులువాస, జస్ట్ పోతా పోతా ముట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. రోగం ఎట్టయినా పోగలదు సార్ వేసి అనుకుంటే. సరే ముట్టగా రోగం పోయాను. ఇంకా చూద్దామండి, ఇంకా అతని మహాత్యం ఒక్కసారి చూద్దాం. 25వ వచనం దగ్గరికి వస్తే ఇక్కడ ముట్టడం కూడా ఉన్నది. ఇంకా చూసారు మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పడుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచుతూ తన ఇంటికి వెళ్ళాను. అయితే ఇదే సందర్భం, అది పక్షవాయుధంతో మాట్లాడుతూ అంటున్నాను. క్షమించండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి చదువాలి. యాక్చువల్ ఇది చదువుతాను చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి చదువుతున్నాను. కలిగిన వానికి ఇవ్వబడును. సరే 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడిను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టినా బాగుపడదని అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని బాధ నివారణ అయినదని గ్రహించుకునేను. ఇది చూడండి, ఇంకా ఎక్కువ ఉంది, ఇంకా సులువుగా ఉంది. ఇప్పుడు చేతులు కూడా ఉంచడం లేదు సార్. ఇప్పుడు వస్త్రం ఇప్పుడు చేసేస్తుందంట. వస్త్రం ముట్టితే చాలంట. అంత సులువు రోగం పోవడం. మనమేనండి పెద్దగా చూస్తున్నాం దాన్ని. దీనికి ఎంత డ్రామాలు, స్కానింగ్లు, రిపోర్ట్లు. ఓయమ్మ, ఒక జలుబని పోతే ఇల్లండి కింద అరికాల దగ్గర నుంచి తల వరకు ఎంఆర్ఐ స్కాన్ కూడా చేసి పడేస్తారు. తీరా చూసి ఏమంటారు చూసి ఏం లేదని పంపించేస్తారు. అంటే ఇవన్నీ డబ్బు సంపాదించడం నటిస్తున్నావు అంటే. రోగం పోగొట్టాలనుకుంటే యేసుప్రభు ఎంత సులువు ఒక్కసారి చూడండి. నీకు నాకు కాదు, యేసుకి సమస్తము సాధ్యం. రోగాన్ని తీసివేయడం సులభమా అంటే ఎంత సులభమేనండి. దీని గురించి ఆలోచిస్తున్నాను మీరు. వస్త్రాన్ని ముట్టితే చాలమ్మా. వస్త్రపు చెంగును ముట్టగానే అదే ఆ రోగము ఆయన విడిచి వెళ్ళిపోయింది. లూకాసు వార్త 9వ అధ్యాయం దగ్గర చూడండి. లూకాసు వార్త ఇక 5వ అద్భుతం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. 9వ అధ్యాయం 1వ వచనం. వస్త్రాన్ని పంపిస్తే చాలనుకుంటే ఇప్పుడు వస్త్రము ఇవన్నీ కూడా కాదంట. ఇప్పుడు ఇంకో మారిపోతుంది, ఇంకా సులువు అయిపోతుంది. లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, టైం ఎక్కువ లేదు అతనికి, బెరబెర చూడండి అద్భుతాలు మారిపోతున్నాయి. ఫస్ట్ ఏమో మాట ఇచ్చాడు, తర్వాత ఏమో మాట పంపించాడు, తర్వాత ఏమో ఏమండి గద్దించాడు, ఇంకా తర్వాత వచ్చేటప్పుడు వస్త్రం ముట్టితే చాలన్నారు. ఇప్పుడు తర్వాత 5వదిగా ఆయన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దైవుల మీదను శక్తిని, అధికారము, రోగములను స్వస్థపరచు వరములను వారికి అనుగ్రహించి వారిని పంపించేశాడు. ఇంకా శిష్యులు పోయి ప్రార్థన చేస్తే సరిపోయిందట. ఇక యేసుప్రభు ఎందుకు చెప్తాండి సార్. రోగాలు తీసేయడానికి యేసు కూడా అక్కర్లేదు, తన శిష్యులను పంపితే చాలు. తన శిష్యులు వెళ్ళి సేమ్ అదే విధంగానే మాట ఇచ్చి చేయగలరు, ముక్తి చేయగలరు. వద్దకు కదండి ఈజీగా తీసేసే కార్యక్రమం గురించి చెప్తున్నాడు. ఇంకా శిష్యులు పోయారు, రోగాలను పోగొడుతూ ఉన్నారు. అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయం అలా అధికారం ఇచ్చిన వెంటనే ఏమంటే ఏం జరిగిందో 19వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 12వ వచనం. అతని శరీరం కలిగిన చేతి గుడ్డమైనను నడికట్టునైనను రోగుల దగ్గర తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఏది సార్? చేతి గుడ్డనా? కర్చీపు, మన భాష చెప్పండి, కర్చీప్ అండి. ఏంటి సార్ విచిత్రంగా ఉంది రోగం పోవడము. ఇప్పుడు వస్త్రం కూడా కాదు, అది యేసుప్రభు వస్త్రం కూడా కాదు, పౌలు వస్త్రం ఇది. ఈ పై వ్యక్తం చదివితే పౌలు ఈ మాట. పౌలు వెళ్తూ ఉంటే
రోగాలు బట్టి పీడిస్తున్నటువంటి వారు ఇబ్బంది పడుతుంటే నేను వచ్చి చేసేది ఏంటంటే అక్కడ వచ్చి అంత అవసరం లేదు దానికి. ఎంత సులువు రోగం చేయడం. అదేం చేయాల, నా ఖర్చుకు ముచ్చి పంపిస్తాను. నా పైన వేసుకునే చిన్న ఖర్చుకు చూసావో మొహం వేసుకునేది అది పంపిస్తాను. అయినా దాన్ని ఎత్తుకు వెళ్లి రోగుల మీద ఆ ఖర్చుకుని వేయండి, బాగైపోద్ది. ఇంత సులువా సార్ రోగం పోవడము? వండర్ఫుల్ సార్. రోగం పోగొట్టడానికి దేవుడు చూసారా ఎంత ఈజీగా ప్రదర్శిస్తున్నాడు. శిష్యులు పంపాడు. ఇవి శిష్యుడు పోవాల్సిన అవసరం కదా. శిష్యులు పంపించిన పై వస్త్రము ఖర్చుకు వెళ్ళి కూడా బాగు చేయగలదు. అదే అపోస్తుల కార్యం 5వ అధ్యాయము. ఇక ఖర్చు కూడా అక్కర్లేదేమో, పెరిగిపోతా ఉంది. అద్భుతం. ఏమని అద్భుతం అంటే ఎలా చూడాలండి బైబిల్? 5వ అధ్యాయం 15వ వచనం. 5వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాం. అందుచేత పేతురు వచ్చుచూ ఉండగా జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనాను అతని కక్షిప్పు కాదట, అతని నీడైనను పడవలనని మంచముల మీద నుంచి పరుగుల మీదను వారిని ఉంచరి. అయ్యే ఇది ఇంకా విచిత్రంగా ఉందండి బాబు. అక్కడ పౌలు పోతూ ఉంటే కక్షిపిస్తే చాలన్నారు. ఇప్పుడు పేతురు వస్తూ ఉంటే ఆయన నీడ రోజు మీద పడిపోతే చాలంట. బాబోయ్, ఇంత ఈజీ సార్. దీన్ని ఇంత డిఫికల్ట్ గా మాట్లాడుతున్నారు ఇందులో ఉన్న వారందరూ. దీని కొరకే ఎన్ని నటనలో యాక్టింగ్ లో పడి చేస్తారండి రోగాలు పోగొట్టడానికి. నాకు తెలిసి గాంధీ అని ఎంతమంది రోగాన్ని పోగొట్టేసాడు ఫోన్ల ద్వారా అండి. ఆనాడు పేతురు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నీడ పడితే చాలంటండి. నీడ మంచాల మీద తీసుకొచ్చి ఆయన మీద చెప్తుంది. అంత టైం లేదండి. మెయిన్ మనిషికి పట్టిన పాపాన్ని తీసివేయడం గురించి ఆలోచిస్తున్నారే గాని శరీరానికి పెట్టిన రోగానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడనే లేదు నా సోదరి సోదర. కానీ శరీరాన్ని కాపాడుకోవద్దని నేను అంటున్నా. ఆయనకి తెలియదా? నీ అక్కర ఆయనకి తెలియదా? ఆయనకి తెలియకుండా నీ జ్వరం వస్తుంది. ఒక తండ్రికి తెలియకుండా తన బిడ్డలకు జ్వరం వచ్చేస్తుందా? వస్తే వదిలేస్తాడా? ఆలోచించండి, ఆలోచించండి. దేని గురించి ఆలోచిస్తున్నారు? మనిషికి పోవాల్సిన పాపం గురించి ఆలోచించమంటున్నాడు తప్ప రోగాన్ని గురించి ఇంత శ్రద్ధ తీసుకోవాల్సిన అక్కర్లేదంటున్నాడు. నా పాఠంలో ఉన్న ముఖ్య ఉద్దేశం అది. అప్పుడే సోదరి సోదరి అంటారు. మీరు చెప్పన నీడ తగిలితే పోయింది పాప రోగాలు, కానీ నీడ తగిలితే రోగాలు పోతాయా సార్? గద్దిస్తే రోగాలు పోతాయా సార్? చేతులు ఇస్తే రోగాలు పాపాలు పోతాయా సార్? రోగమే పోయేది వీటన్నిటికీ. పాపం పోవడానికి ఖచ్చితంగా చావాలి. అది ఇక్కడ చూడు, నాకు తెలిసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే కూడా చాలు. ఆర్ఎంపీ డాక్టర్ కూడా బాగా చేస్తారు రోగాలు. ఇంకో మాట చెప్పనా ఎంత ఈజీయో. ఆర్ఎంపీ డాక్టర్ దొరకలేదు, డాక్టర్లు దొరకలేదు, ఎవరు దొరకలేదు అని అంటే సులువుగా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇదే తల అంతే నచ్చిపోతుంది అంతేనో అని అంటే చిన్న టాబ్లెట్ ఇచ్చి పంపిస్తాడు. వాడు ఏం చదవలేదు. నేను డాక్టర్ చదవలేదు. వాడు మాటలు ఇచ్చేది చదివి ఉంటాడు అంతేను. మెడికల్ షాప్ లో ఉన్నవాడు కూడా రోగాన్ని తీసేయగలడు. ఇంకో మాట చెప్పాను, ఇంకా ఒక మాట చెప్పాను. కరోనాని తీసివేయడానికి అంత అల్లాడిపోతుంటే, ప్రపంచంలో తరలిపోతుంటే మా నెల్లూరులో ఒక వేర్లతో ఆకులతో బాగా తీసేసాడు ఒక ఆయన. రోగం తీసేది ఇంత సులువా సార్? ఇప్పుడు ప్రవేశపెట్టిన మార్గం ఇదండి. రోగం పోవడం చాలా ఈజీ సార్, కానీ పాపాలు పోవడమే కష్టము. ఇప్పుడు చెప్పండి, మనిషికి పోవాల్సింది రోగమా పాపమా అంటే పాపమే. పాపం పోవాలంటే ఎంత కష్టపడ్డాడో వచ్చే వారం ఉన్నామండి. కేవలం రోగం మాత్రం పోవడము ఎంత సులువో ఈరోజు వాక్యం చూశాం. దానికి ప్రాధాన్యత ఇవ్వకండి, ఖచ్చితంగా అది బాగుపడిపోద్ది. ఎవరు ఇంకో చెప్పినా మాత్రే వినకుండా కూడా జలుపుపోద్ది. మాత్ర తిన్న 7 రోజులు, మాత్ర తినకపోయిన వారం రోజులు అన్నారు పెద్దలు. మన దేహాన్ని దేవుడు ఎట్లా అమర్చాడనంటే రోగాలను తీసివేసుకునే అమరికను దేవుడు దేహానికి ఇచ్చున్నాడు. మెల్లగా అది తీసేసుకుంటుంది. ఎంత పెద్ద రోగమైనా కొంతమంది చూసారు బాగైపోతుంది, దాన్ని వీళ్ళు స్వస్థత అద్భుతాలు చేసేసానంటాడు. అది దేవుడు పెట్టినటువంటి వారం మన దేహానికి. ఆహార పదార్థాలు తింటుంటేనే మారిపోతాయి.
చూసారా ఈ ఆకులు తెలియకుండా మనం తిన్నామంటే చాలు వెళ్ళిపోతాయి, అంత సులువుగా వెళ్ళిపోతాయి. దాని గురించి మీరు తిప్పలు పడాల్సిన అవసరం లేదు. పాపం పోవడం గురించి తిప్పలు పడు. నీ బిడ్డకు వచ్చినటువంటి రోగాన్ని గురించి ఆలోచించుకు, కానీ నీ బిడ్డకు వచ్చినటువంటి పాపం పోవాలంటే ఎట్లా, దాని గురించి ఆలోచించండి. నా ప్రియ సోదరులు ఆలోచిస్తారని కోరుకుంటూ, మరి రేపు వచ్చేవారు నాకు అవకాశం వచ్చినప్పుడు పాపం పోవడానికి ఎంత కష్టపడ్డాడు ఏ లేకుండా ఇదే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. తనలో వచ్చినట్లయితే ప్రార్థన చేసి ముగిస్తాను. దయగలిగిన మా కన్న తండ్రి, ఈ మంచి ఉదయకాలను మా బ్రతుకులు ఇచ్చి మనిషికి పోవాల్సిన పాపమా రోగం మనకి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, మా జీవితాలు ఇప్పటికీ శరీరం కొరకు తండ్రి ఆ రోగాలు పోగొట్టు కొరకు సగం ఆయుష్ తీరిపోయింది. నేను తిరిగి 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 అని దాన్ని సులువుగా అది పోయినా పోకపోయినా ఆ శరీరానికి పెట్టిన రోగం గురించి ఆలోచించకండి. ఆత్మీయ నిజమైన మానవుడు ఈ ఆత్మ పరలోకానికి వెళ్లకుండా అతన్ని అడ్డుపరిచే పాపాన్ని తీసివేయడం గురించి శ్రద్ధగా ఆలోచించండి. ఆ రోగాన్ని పోగొట్టుకోవడం కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపడండి అంటూ వాక్యం తెలియజేశారు. తండ్రి వాక్యాన్ని ఆన్లైన్ ఉన్న బిడ్డలందరూ కూడా విన్నారు. సహాయం చేయండి అతండి. అలా నీ శరీర సంబంధమైన రోగాలు పోగొట్టుకోకూడదని మేము అంటం లేదు. నేను ఈ వాక్యం ప్రకారమే ఆ రోగం తీసేయడం నాకు సమస్తం సాధ్యము, అది సులువైనది అని మా ప్రభు యేసు వారు చెప్పిన మాటను నేను విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా మీకు తెలియకుండా మాకు రోగాలు రావు, వచ్చినా అవి నీకు తెలియకుండా నాకు స్వస్థత కూడా జరగదు. ఇద్దరులకు అసలు ప్రాబ్లమ్స్ ఉంటే కేవలం అంత సులువుగా ఆ రోగాన్ని తీసేసేసి అది కష్టంగా భావించకుండా పాపం పోవడం ఎలాగో దాని గురించి ఆలోచించేటట్లు, దానికి పోవడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో, నీ కుమారుడు ఎంత కష్టపడ్డాడో, పరిశుద్ధాత్మ ఎంత కష్టపడతాడో ఈ విషయాన్ని వీళ్ళు గుర్తించేటట్లు వచ్చేవారు మాకు ఆ మాటలు చెప్పండి. నేను వాక్యాన్ని బట్టి మేము బిడ్డలను బలపరిచి నడిపించగలని ఆశిస్తాం. చిత్తమైతే ఈ వారం అంతా చేసిన పనులను బట్టి రేపు నేను ఎలా ఆరాధించాలో ఆలోచించటకు సహాయం చేయండి. మా ద్వారా ఎలా మీరు ఆరాధించబడాలో అలా మిమ్మల్ని అందరినీ ఉపయోగించుకుని స్థుతి ఘనత మహిమ ప్రభావం యావత్తు సంఘం ద్వారా క్రీస్తు మూలంగా మీరు పొందుకోమని ఆశిస్తుంది. మరి చల్లగా జీవించమని ప్రతి ఒక్కరిని అర్థం చేసుకునే విధంగా నడిపించుకోగలరని, ఈ ఆన్లైన్ నడిపిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించగలరని మా ప్రభును మా రక్షకుడు క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసు క్రీస్తు ప్రేమ, తండ్రి యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం చెప్పబడిన వాక్యంతో పాటు స్థానిక సంఘాలతో పాటు సదాకాలం చూడండి నడిపించబడుగాక. ఆమేన్. వందనాలమ్మ గారు. మంచిదండి. మనిషి తెలిసినది పాపమా రోగమా చక్కని అంశమండి. మరి రోగం అయితే మాటతోనే పోగొట్టి ఉన్నాడని అన్నగారు తెలియపడతారు. ఈ కోణంలో అయితే నేను వినలేదండి. ఎంత బాగుందంటే నిజంగా రాసుకుని వాళ్ళు వినిన వాళ్ళు అనిపిస్తుంది. ఎందుకు ఫ్రెండ్స్ రాసుకుని వారు, అలాగే ఈ వాక్యాన్ని వినని వారు, ఈ రోజు ఈ దినాన రాలేక ఉన్నవారు ఎంత బాగుందండి, చాలా బాగుంది. ఈ కోణంలో నేను ఎప్పుడు ఉండదు, మీరు కూడా వినుండరు నాకు తెలిసి. ఇలా ఎవరు కూడా చెప్పలేదు ఈ కోణంలో మనిషికి పోవాల్సింది పాపమా రోగమా. చక్కని అంశం అండి. మరి ముందున్నది వచ్చే వారం ప్రభుత్వమైతే మరి రోగం గురించి మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా రెండో భాగం కూడా వినండి. మంచి తరుణమండి, మించిపోయింది లేదు. తప్పకుండా వచ్చే శనివారం గుర్తు పెట్టుకోండి. చక్కని అంశం అండి. రేపు జామున లేచి ఎన్నో పనులున్నా అండి, ఎక్కడెక్కడో ప్రసంగాలు చేసి వస్తున్నారు అన్నగారు. సరైన నిద్ర ఉండదు, సరైన ఆహారం ఉండదు, ప్రయాణాలు, కుటుంబము అండి, ఎంత పనున్నా కూడా మన కోసము మన బ్రతుకులను మరి బలపరిచిన నిమిత్తము, మన ఆత్మలను బలపరిచిన నిమిత్తము అన్నగారు రేపు జామున లేచి శ్రేష్టమైన అంశాన్ని తెలియపరిచారు. మోదీ అన్నగారికి హృదయపూర్వకమైన వందనాలు తెలుపుతున్నాను. అలాగే ప్రారంభంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి. కార్యక్రమాన్ని ముగించుకున్నాము. ప్రభుత్వమైతే మరలా సాయంత్రకాలంలో మరొక వర్తమానంతో అందరము ప్రార్థనా పూర్వకంగా కలుసుకుందాం. అలాగే గూగుల్ మీట్ ద్వారా కూడా అందరము కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు తీసుకున్నాము. దేవునికి స్తోత్రాలు చెప్పి, వారికి హృదయపూర్వకమైన వందనాలు చెప్పి అందరము సమాధానపూర్వకంగా వందనాలు చెప్పుకుందాం. దేవుని స్తోత్రాలు. మోదీ గారికి హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సెలవు తీసుకుందాం.